Hey guys, welcome to our new vlog. So ఈరోజు అయితే డే 3 బస్ స్టాండ్. సో ఇదైతే అరుణాచలం బస్ స్టాండ్. ఇంకెక్కడ ఆకుండా మేము వెళ్ళేసరికి నైట్ అయితే అయిపోయింది. నైట్ ఎందుకు వేస్ట్ పోవడం అని మేము కూడా రాక్ బీచ్కి అయితే వచ్చేసాం. నైట్ వ్యూ ఎలా ఉండిద్దామని. పాండిచేరిలో పెట్రోల్ ప్రైస్ అయితే 96 రూపీసే ఉంది. రూమ్కి వెళ్ళి పనుకొని మార్నింగే లేచాము. మార్నింగ్ ఎలా ఉండిద్దామని పాండిచేరి సేమ్ లైక్ మా ఒంగోలాగే ఉంది. కానీ ఏరియాస్ సిగ్నల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే చూడటానికి కూడా చాలా పాష్గా అయితే ఉంది ఏరియా మొత్తము. కార్స్ అయినా కూడా ఒక బెంజ్ అయినా BMW అయినా ప్రతి చోట కనిపిస్తూనే ఉండిద్ది పాండిచేరిలో. బయట స్టేట్స్ కంపేర్ చేస్తే పాండిచేరిలో చాలా తక్కువ ప్రైజెస్. సో ఎందుకంటే అక్కడ GST ఇలా ఏమి ఉండవంట. నైట్ అయితే కనిపించలేదు కానీ రోడ్డు మీద అయితే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద అంటే కొత్త ఆర్కిటెక్చర్తో అసలు సూపర్గా అయితే ఉంది. చూసారా ఇది ఎంత ఉందో. మార్నింగ్ చూసి నాకు షాక్ అయిపోయా. అసలు ఏంట్రా బాబు ఇంత పెద్దగా ఉంది రోడ్డు పక్కన అని. పాండిచేరిలో అయితే మనకైతే రెంటల్ బైక్స్ కూడా ఉన్నాయి. మేము తీసుకుంది అయితే యాక్టివా స్కూటీ. దాని తర్వాత రెడీ అయిపోయి వెళ్ళి ఫొటోస్ అయితే దిగడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కూడా మ్యాక్స్ అయితే ఉంది. సో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. లోపలికి వెళ్ళాను కానీ వీడియో అయితే తీయలేకపోయాను. నైట్ చూసాం కదా, మార్నింగ్ కూడా రాక్ బీచ్ చూడాలని వెళ్ళిపోయాము. బీచ్ ఎదురే హోటల్స్ అయితే ఉంటాయి కానీ హోటల్స్ ప్రైజెస్ మాత్రం ఆకాశానికి ఉంటాయి. ఈ రోజుకి పాండిచేరిలో కూలిన కొడుకునైతే హోటల్ తీయటంలో ఎండ హీటింగ్, వీళ్ళు ఫోటోలు దిగడింగు, నేను తీయడింగు. మార్నింగ్ 11:30 అయింది. అప్పుడు టిఫిన్కి వచ్చాం మేమైతే ఇక్కడికి. అన్న ఒక కారం దోశ తెమ్మన్నా. వీడైతే ఇది ఎంత పెద్దది ఇచ్చేసాడు. ఈ దోశ వచ్చేసి 150. అదే మా ఊర్లో అయితే 5 రూపీస్కి ఇచ్చేవాళ్ళు పెద్ద దోశ. ఇక్కడ కొబ్బరి బొండాలు అయితే అమ్ముతున్నారు. వీళ్ళైతే చాలా అంటే చాలా ఫాస్ట్గా తీసిచ్చేస్తున్నారు. కొబ్బరి బొండంలో ఉన్న కొబ్బరి కూడా తీసిచ్చేస్తున్నారు వీళ్ళైతే. బొడ్డోడి మీద ఇంచు సన్లైట్ కూడా పడట్లేదు. అంత సేఫ్టీ తీసుకున్నాడు వీడైతే పాండీలో. నేనైతే ఒక కొబ్బరి బొండం బాటిల్ కొబ్బరి అయితే తీసుకున్నాను. అది తీసుకొని ఫుడ్ తినేసి ఇంకా బస్ అయితే ఎక్కిపోయాము చెన్నై వెళ్ళడానికి. పర్ హెడ్ 350 పెట్టి ఏసీ బస్ అయితే ఎక్కాము. కానీ ఏసీ అయితే రావట్లేదు. అసలు ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది. వీడేమో ఏసీ కూడా వేయలేదు, ఇంకా గాలి కూడా ఆడలేదు ఆ బస్సులో అయితే. దాని తర్వాత చెన్నై వచ్చేసరికి మెట్రో అయితే ఎక్కాము. మాకైతే ఈవినింగే ట్రైన్ అయితే ఉంది. సో దానికోసం అయితే మేము మెట్రో ఎక్కి MGRకి అయితే వెళ్తున్నాము. అసలు చెన్నై చూసి ఏందో అనుకున్నాను మా ఊర్లో ఉండి. సో చెన్నై వచ్చాక అర్థమైపోయింది ఇది అంతగా ఏమి ఉండదు అనుకున్నాను. కానీ కిలంబరం బస్ స్టాండ్, ఈ మెట్రో స్టేషన్స్ చూస్తుంటే మాత్రం అసలు చాలా చాలా పాష్గా ఉన్నాయి. ఇంకా దాని తర్వాత కొంచెంసేపు అటు ఇటు తిరిగి ట్రైన్ అయితే ఎక్కిపోయాము ఇంకా. కానీ ప్లాట్ఫామ్ కోసం చేసిన యుద్ధం అయితే మామూలుగా లేదు. దాని తర్వాత ట్రైన్ కనిపించింది. ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సీట్ నెంబర్ తీసుకొని ఎక్కాము. వీడు 8 మినిట్స్కి 10 మినిట్స్కి ట్రైన్ ఆపేస్తానే ఉన్నాడు. ఇసుకు వచ్చేసింది అసలు. ఇంకా నిద్ర వస్తుంది కాబట్టి ఫుల్గా నిద్రపోయాను ఇంకా నెల్లూరు దగ్గరికి వచ్చేసరికి ఈ డ్యామ్ అయితే కనిపించింది. ఇంక నిద్ర అయితే లేచేసాను నేను ఇంకా. సో ఇంకా మా ఊరు అయితే వచ్చేసింది, మా స్టేషన్ అయితే వచ్చేసింది. సో ఇంకా దిగిపోయి మా తమ్ముడికి ఫోన్ చేస్తే మా తమ్ముడు అయితే వచ్చి నన్ను పికప్ అయితే చేసుకున్నాడు. ట్రిప్లో ఉన్నంతసేపు తిరుగుదామని ఉండిద్ది. ఎప్పుడైతే ఇంటికి స్టార్ట్ అయిపోతామో ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా అని ఉండిద్ది. సో ఎప్పుడెప్పుడు మా అమ్మ ఫుడ్ తినాలని అని ఉండిద్ది. అలా ఇంటికి వచ్చేసానో లేదు, మా అమ్మ అయితే నీళ్ళకైతే పంపించేసింది. సో ఇక్కడ కాయిన్ వేస్తే ఇక్కడ నీళ్ళు అయితే వస్తాయి మాకు. తర్వాత రోజు ఫంక్షన్ ఉందని బుడ్డి అయితే కనిపించింది. సో చేతులకి కాళ్ళకి కవర్లు కట్టేసింది. సో ఎందుకంటే గోరింటాకి అయితే పెట్టేసిందంట. సో ఇలాగైతే జరిగింది నా పాండిచేరి, నా అరుణాచలం ట్రిప్ అయితే. సరే మరి వెళ్ళొస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇది వీడియో అయితే రీక్యాప్ వీడియో. సో తప్పకుండా చూసేయండి. సరే మరి వెళ్ళొస్తాను. బాయ్. రేపటి వీడియోతో అయితే కలుద్దాం. బాయ్.